మేము తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ తొలి ప్రయత్నాన్ని పెద్ద మనసుతో ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ బెజవాడ జాతిరత్నాలు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. బెట్టింగ్స్ ప్రాణానికే ప్రమాదకరం. హలో, ఇప్పుడే షాప్ కట్టేస్తున్నా. నేను భోజనానికి అని చెప్పి బయలుదేరా, బయటకు వెళ్తా. ఏం కావాలన్నా నీకు? సాయిగాడు ఎక్కడ్రా? ఏమో నాకు తెలియదు. నువ్వు ఎక్కడున్నావు చెప్పాను అర్జెంటుగా. ఫోన్ ఎత్తవేంటి? ఎక్కడున్నావు చెప్పు అర్జెంటుగా. నేను కొన్ని రోజుల్లోకి రాను, ఊరు వెళ్తాను. ఎవరు నాకు ఫోన్ చేయమాకండి. ఎన్నికల రాజు ఫోన్ చేసావు? అడవడమ్మా వచ్చాడు, సాయిగాడి గురించి అడిగాడు, నన్ను కుట్టాడు, వెళ్ళిపోయాడు. ఎవడాడు? అదే గురు, సాయి బాబు చేసాడు. ఎవరు కనబడకుండా కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఉంటే వాళ్ళు చంపేస్తారు. నువ్వు కూడా ఎట్టైనా వెళ్ళిపో, ఎవరు కనబడకుండా. సరే మరి అయితే నేను కూడా ఎట్టో కొట్టి వెళ్ళిపోతా. వాడు వచ్చాడు కదా, సాయి గురించి ఏమైనా చెప్పావా ఆడికి? ఏం చేస్తాడో భయం వేసి ఎక్కడున్నాడో చెప్పేశాను గురు. కొంప ముంచేసాగా గురు. అన్నా వాడు వచ్చాడు, నువ్వు తొందరగా రా. ఏదో ఒకటి చేయి బ్రో, ఏదో ఒకటి చేయి బ్రో, ఏదో ఒకటి చేయి బ్రో. ఎక్కడ రాడు? వీల్ బోర్డు తీసుకుని పైకి వెళ్ళాడన్నా. అయితే పగల కొడదాం పద. నువ్వు ఇక్కడే ఉండరా, వాళ్ళు తీసుకొస్తా. ఓకే. ఏం కావాలన్నా? డబ్బులు కావాలి. అన్నా వాడిని కట్టేశానన్నా. ఏంటన్నా వాడిని అలా కొట్ట, చచ్చిపోతే ఏంటి? కొట్టడం వరకే నా వంతు. ఉంటాడా పోతాడా పైవాడు చూసుకుంటాడు. తలనొప్పిగా ఉంది కానీ కాఫీ పట్టరా. అదేనే నీకు చెప్పే కదా జాబ్ గురించి. దాని గురించే ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను. సార్తో మాట్లాడి ఎలాగైనా రిక్వెస్ట్ చేసుకుని. అక్క అక్క ఒక నిమిషం ఉండి, మా తమ్ముడు పిలుస్తున్నాడు, మళ్ళీ చేస్తాలే నీకు. బాయ్. ఏంట్రా? నీకోసం ప్రేమతో కాఫీ తీసుకొచ్చానక్క. నువ్వు నా కోసం స్పెషల్ గా కాఫీ చేసి తీసుకొచ్చావా? అవునక్క, నీకోసమే కష్టపడి మరి కాఫీ కలుపుకుని తీసుకొచ్చానక్క. కాఫీ ఎలా ఉందక్క? బా తీపి ఎక్కువైందిరా. ఇది నా ప్రేమ అక్క, అది నా ప్రేమ. ఇంతకీ ఎంత కావాలరా నీకు? ఏం లేదక్క, ఒక 500 కనుక ఇచ్చామనుకో, చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, కొంచెం అవి తీర్చుకుందామని. సర్లే ఇస్తాలే, ఆడో మాకు. అక్క ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా? అవునరా. అదే నాకు కింద పైన నిన్ను అడిగా కదా. 500. సరే, అసలు బాగా ఇబ్బంది పెడతాం వల్ల. సరే థ్యాంక్స్ అక్క. వచ్చే జన్మలో అయినా సరే ఎలా అయినా సరే నీ ఎప్పుడు నేను
తప్పకుండా తీరుస్తాను అక్క, తీరుస్తాను. ఓవరాక్షన్ ఆపు గాని ఇంతకీ నాకు డౌట్ రా, చెప్పక్క. నీకు అప్పించిన ఎదవడరా? హై ఫ్రెండ్స్, అందరు నన్ను బడ్డీ కొట్టు బాలరాజు అని పిలుస్తారు ఫ్రెండ్స్, కానీ మీరు మాత్రం బాలు బాలు అంటే చాలు ఫ్రెండ్స్. బాలరాజు అమ్మ ఈడొచ్చాడండి రా బాబు. బాలు ఏం కావాలి చెప్పు. సిగరెట్ బాలు ముందు పాత బాకీ ఇస్తావునా బాలు? పారిపోతామంటే ఎక్కడ ఉన్నాగా? నువ్వు పారిపోతావు లేచిపోతావు నాకు ఎందుకు, ముందు నా బాకీ నాకు ఇవ్వు. ఈ రోజుల్లో మనుషుల కన్నా డబ్బే ఎక్కువైపోయింది బాలు. ఇదిగో చిల్లర బాలు. పాత బాకీ ఇంక800 కావాలి, మళ్ళీ 200 ఇచ్చి మళ్ళీ చిల్లర అడుగుతావు సిగ్గు లేకుండా. ఇలా మెజ్జిన్ బాగా ఎక్కువైపోయింది. మాస్టర్ పెట్టిందా సిగరెట్ అలవాట్లేదమ్మా. సిగరెట్ అలవాటు లేకుండా బట్టి కొట్ట దగ్గరికి ఎందుకు వచ్చావు గురు నువ్వు? నువ్వు సిగరెట్ తాగా వచ్చినప్పుడు సిగరెట్ తాగి వెళ్ళిపోవా, పక్కన వాడి గురించి నీకెందుకు అన్న. బడ్డీ కొట్టుకు వచ్చిన ప్రతి ఓడు సిగరెట్ తాగని రూల్ ఉన్నాయంటే అయితే రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగాలు ఎందుకు రాస్తారులే అన్న, దీన్ని కూడా అలా అగ్గిపెట్టి ఉందా అని అడిగా అంటే ఇంటికి వెళ్ళి తాగుతాంలే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమింగ్. జాబ్ నోటిఫికేషన్ చూసి వచ్చాను సార్, కొంచెం జాబ్ చాలా నీడ్ ఉంది, కొంచెం అలాగని హెల్ప్ చేయండి సార్. కరెక్ట్ అమ్మా, మా దగ్గర జాబ్ ఉంది, ఆ జాబ్తో నీకు నీడ్ ఉంది, కానీ ఆ జాబ్ నీకు రావాలంటే మాత్రం ఒక పద్ధతి ఉంది. ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. ఆ జాబ్ ఎలా అయినా నాకే వస్తుందని ఆశతో వచ్చాను సార్. కొన్నిసార్లు క్వాలిఫికేషన్ ఒకటి ఉంటే జాబ్ రాదమ్మా. ఆశలు అంటావా మాకుండవా? ప్రతి ఆశ వెనుక ఒక ఆశయం ఉంటుందమ్మా. ఇందాక ఆ అమ్మాయి కూడా 1,00,000 రూపాయలు ఇస్తే తన ఆశయం నెరవేర్చుకుని వెళ్ళిపోయింది. 1,00,000 రూపాయలా సార్? మా ఇంట్లో పరిస్థితి అస్సలు ఏం బాగాలేదు సార్. అంత 1,00,000 రూపాయలు అంటే మేము ఇచ్చుకోలేము సార్. పేరెంట్స్ కూడా లేరు సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకున్నా కాబట్టి 1,00,000 రూపాయలు తెచ్చుకోమ్మా అని చెప్తున్నానమ్మా. 1,00,000 రూపాయలు తెచ్చుకో, నీ లైఫ్ సెట్ చేసుకో. 1,00,000 రూపాయలు తెచ్చుకో, నీ లైఫ్ సెట్ చేసుకో. ఎల్గా ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేసావా? వెళ్ళొచ్చాను రా, అదే ఆఫీస్కి వెళ్ళాను కదా జాబ్ కోసం అని. అవును వెళ్ళావు. కానీ అది ఏం సెట్ అవ్వలేదు రా, దాని గురించి ఆలోచిస్తున్నా. జాబ్ సెట్ అయిపోతే బాధపడితే జాబ్ ఏమైనా వచ్చేసిద్దా? రాదు కదా. నేను నీకు జోక్ చెప్పాను, ఇప్పుడు నవ్వుతావు అన్నమాట, మామూలుగా నవ్వు. చెప్పనా? పొద్దున సంఘటన చేసింది అక్కడ. ఇది స్టార్ట్ అవట్లా, స్టార్ట్ అవ్వమ్మా. ఏమైంది గురు? బండి ఆగిపోయింది గురు, అంతే. బండి ఆగిపోయిందా? సరే నేను చూస్తాను ఒకసారి. పర్లేదు, నేను చూస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఐటీలో ఆటోమొబైల్ కి చేసా గురు. ఇది ఆటో కాదు బ్రో, బైక్. అటెల్ ఎటెల్ వెళ్ళు గురు. లాభం లేదు బ్రో, ఇది మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లాల్సిందే. అవసరంలా, పక్కన ఉన్న బొంకుదా తీసుకెళ్తే చాలు. బొంకు దాకా? అవును. పెట్రోల్ లేదా? లేదు. మరి ఇప్పుడు ఎలాగా? ఏముంది, నా దగ్గర బాటిల్ ఉంది, నీ దగ్గర బండి ఉంది, పక్కనే బొంకు ఉంది. ఈ రోజు రాజుకు ఉంది, గట్టిగా ఉంది. రోజు అలా జరిగిందక్క, అది నవ్వుతా ఉండాలక్క. నువ్వు ఆరోగ్యానికి మంచిదే. సరేరా, నాకు ఒక పని చేసి పెడతావా? ఏం పోనక్క, చెప్పక్క. నేను చేయలేని చెప్పానండి, చెప్పు. పొద్దున్న కాఫీ కలిపి తీసుకొచ్చావు కదా నా కోసం, అట్లాగే మళ్ళీ కాఫీ కలిపి తీసుకురా. చిటికలో తీసుకొస్తా, కానీ కొంచెం పంచదార తక్కువేరా. తీసుకొస్తా, వెళ్ళిపో. ఓకే. అన్నా కాఫీ నా వాడి పరిస్థితి ఏంటన్నా? ఏముందిరా, బాటిల్ మూత తీసావా, గ్లాస్ లో పోసావా, ఏంటి ఆడి మొహలు ఏంటి నాకు రోడ్డుతో వెళ్ళావుగా, ఏమైంది? ఏముంది బాలరాజు, ఫస్ట్ బంక్ అన్నాడు, తర్వాత సోడా అన్నాడు, తర్వాత సిగరెట్ అన్నాడు. అయితే నల్లా నిన్ను బాగా
ఆయన వాడితే ఎందుకు వెళ్ళామన్నా ఆడి పెద్ద ఎదవా సన్నాసాడాడు. ఆడి పని పాఠాలని బేవర్స్ వాడాడు, పనికి మనల్ని ఎదవాడు. వచ్చావన్నా సన్నాసి ఎదవ అన్నా చూసావా, అప్పుడు వచ్చా. నచ్చలేడు కదా, తలనొప్పి తలనొప్పి తగ్గింది, తాగు లేడు తాగు. వీక్నెస్ తో కొట్టావు బలరాజు, వీక్నెస్ తో కొట్టు. బ్రో, ప్రపంచం మొత్తం దొంగనా కొడుకులు ఎక్కువైపోయారు బ్రో. అందరూ మనలా ఉండరు కదమ్మా. ఊరికో బ్రో, ప్రతి ఒక్క రోజు వస్తుంది, నీకు కూడా టైం వస్తుంది. ఇదంతా కాదు బ్రో, రేపు సాయంత్రం నేను పాటిస్తున్నా, నువ్వు బాలరాజు వచ్చేయండి. దగ్గర డబ్బులు లేవు బ్రో. అసలు నీ దగ్గర ఏ రోజు ఉన్నాయన్న డబ్బులు? బాలరాజు అది నేను చూసుకుంటా, నువ్వు బాలరాజు రేపు సాయంత్రం వచ్చేయండి 6 ఓకే డన్ బ్రో. బాలరాజు రేపు సాయంత్రం 8 వెళ్దాం. పొరపాటున మీ ఏరియాలో ఎవరైనా చచ్చిపోతే దినభోజనం ఎప్పుడని చెప్పి అమ్మటిని అడిగేస్తావు కదన్నా నువ్వు. నీకు నా వాల్యూ తెలియట్లేదు బాలరాజు. రేపే ఎల్లుండో నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, నెలకు ₹1,00,000 సంపాదిస్తా, అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా. ముందు నాకు నువ్వు కట్టాల్సిన ₹800 బాకీ పెట్టు. బాలరాజు అంటే రేపు పొద్దున మనం వెళ్ళాలి కదా, అంటే ఫార్మల్స్ వేసుకుని లేదా టీ షర్ట్ వేసుకుని వచ్చానా? నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినా నీ మందు పోతాడన్నా, ఎట్లా తయారైంటన్నా నువ్వు? హాయ్ హరిత, బాగున్నావా? హాయ్ ప్రవి, బాగున్నా? ఏం సంగతులు ఇంకా? చెప్పాలి నువ్వే. అంటే నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు హరి. పర్లేదు చెప్పు, ఏమైంది? అదే నీకు మొన్న చెప్పాను కదా జాబ్ కి వెళ్తున్నాను అని చెప్పి. ఓకే. అయితే జాబ్ కి వెళ్ళాను గానీ అక్కడ ఏమైందంటే 1 lakh కడితేనే జాబ్ ఇస్తారంట. 1 lakh రూపీస్ అంటే ఇప్పటికిప్పుడు నాకు దగ్గర అసలు ఎలా సాధ్యం అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. అదే టెన్షన్ గా ఉంది. నిన్ను అడిగితే మళ్ళీ ఏమనుకుంటావో ఏంటో అని ఆలోచించి అడగాల వద్దా అని ఇంకా లాస్ట్ కి ఇప్పుడు వచ్చి అడుగుతున్నా. ఓకే, నేను ఒకసారి మా వారిని అడిగి నీకు 2 days లో ఏదో ఒక సంగతి చెప్తా. బట్ నువ్వైతే టెన్షన్ తీసుకోకు, 2 days లో నేను అరేంజ్ చేస్తా. ఓకేనా? ఓకే హరి, చాలా థ్యాంక్స్. ఇంతకీ మీ తమ్ముడు ఏం చేస్తున్నాడే? ఏదైనా పని చేస్తున్నాడా, అలాగే బేవర్స్ గా తిరుగుతున్నాడా? ఆడి సంగతి ఏం చెప్పనులే. టైం అయిపోతుంది మామ, టైం అయిపోతుంది మామ, నా కోసం వెయిటింగ్ మామ. అబ్బో, సార్ మంచి హుషారుగా ఉన్నట్టున్నారే. ఎక్కడికి వెళ్తున్నావురా సూట్ వేసుకుని? అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భజన ఉంది రా అంటే వెళ్తున్నాను అక్క. ఏంటి, సూట్ వేసుకుని భజనకి వెళ్తున్నావా? అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళలో నేను కూడా కలిసిపోవాలని కొంచెం రిచ్ గా రెడీ అయ్యాను అక్క. సర్లే, ఏదో ఒకటి ఏడు. రాత్రికి మాత్రం తొందరగా వచ్చే ఇంటికి. భోజనం తినేసి ప్రసాదం తీసుకుని వెంటనే వచ్చేస్తాను అక్క. నేను ఎక్కువసేపు ఉండను కూడా ఉన్నాను, వెళ్ళొస్తాను అక్క. మీకోసం వెయిటింగ్. నాదేమన్నా బడ్డీ కొట్టు కట్టుకుని వచ్చేప్పుడు ఈ టైం అయింది. మర్చిపోయి అందుకే ఆ పెద్ద ఆయన్ని ఫోన్ చేసావా? చేసా, వస్తున్నా అన్నాడు. బాలరాజు నేను వచ్చేసా. ఏంటి సూట్ వేసుకున్న సూడి గదలా ఉన్నాడు? అది మందు పట్టి అనే చెప్పావు ఆయనకి? మందు పట్టని చెప్పాను, నేనేం చెప్పలేదు బాబు. ఇంకా మళ్ళీ అలా రెడీ అవుతున్నాడు. ఏంటయ్యా ఖాళీగా ఉందండి? మందేదయ్యా, చిప్స్ ఏదయ్యా, చెక్ చేయండి తొందరగా. వచ్చింది ఇప్పుడేగా, మూసుకో. 5 నిమిషాలు ఆగితే తీసి అన్ని సెట్ చేస్తాడు. ఎందుకు కంగారు ఎందుకు పడుతున్నావు? రాజు మందేది రాజు. ఏమని అనుకుంటావు, మాట చెప్పనా? చెప్పు, పర్లేదు. కొంచెం ఆ కోడి తీసావా, చల్లాపోతున్నావు. నేను అదే చెప్దాం అనుకున్నా అన్న. ఆ కోడి తీసే అన్న ప్లీజ్ అన్న, తాకముందు వాంత ఏడుంటుంది, తాకముందు వాంత ఏడుంటుంది అన్న. పడతా తీసే అన్న. మందు గౌనం తెప్పించా, లేసు 3 తెప్పించా, వాటర్ వాటర్ ఎక్కడ నుంచి తెప్పించారు? వచ్చేపు నా గుడ్లను తీసుకొచ్చానా? బాబా మినరల్ వాటర్ అన్నాయి. మినరల్ వాటర్ కదన్నా, మున్సిపాలిటీ వాటర్. ఏమన్నా తాగువా? కాదు బాలా, జలుబు చేస్తుంది. నీకు మున్సిపాలిటీ వాటర్ కరెక్ట్ అమ్మా. ఇలా తాగిపోతే వెళ్ళిపో, లేకపోతే పర్లేదు. ఏదైనా పర్లేదు, నేను తాగేస్తాను. నేను బోర్ వాటర్ కూడా తాగేస్తాను, నో ప్రాబ్లం. పెట్టేసి నో ప్రాబ్లం. అది తెలుసా, నువ్వు ఏదైనా తాగేస్తావు. ఇటుగడి ప్రశాంతంగా తాగి ప్రశాంతంగా 2 మాటలు మాట్లాడుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పనుకుందాం. ఓకే. అసలు నేను తాగినప్పుడు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంటానంటే
అసలు నేను తాగాడా లేదని పక్కన కూడా తెలియదు, అంత ప్రశాంతంగా ఉంటాను అసలు. అవునన్నా, తాగి ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుపోతాడు. మన నా షాప్ దగ్గర పడిపోయాడు, నేనే తీసుకెళ్ళాల్సి వచ్చిందండి. బాల సీరియస్గా ఉండాలి, దాన్ని గుర్తుపెట్టుకేది. నువ్వు ముందు వచ్చే మరి కూడా మాకు నా అలాగే నీకు పోతాడులే, నీకు ప్రకృతిగా చూస్తావు ఎట్లా తయారై వింటున్నా పట్టు బ్రో. ఏదైనా హైదరాబాద్ రాయల్టీ వేరే. ఇదివరకు హైదరాబాద్లో ఫ్రెండ్స్తో తాగేవాడిని, ఇప్పుడు మీతో తాగుతున్నా. నీకు పోలేదు గురు? పోసామన్నా, ఇప్పుడే తాగేశాడు. అదేంటి గురు, సోడా కలుపుకోకు, ఏం కలుపుకోవు, ఎలా తాగేసావు? సోడా కలుపుకుంటే గ్యాస్ వచ్చిద్దని, కూల్ డ్రింక్ కలుపుకుంటే క్యాన్సర్ వచ్చిద్ది అంటారని. అంటే ఇవన్నీ కలపకపోతే లివర్ పోతుందని చెప్పలేదా బ్రో? కొంచెం ప్రశాంతంగా తాగుతాం, నిదానంగా తాగుతాం. ప్రశాంతంగా ఉమ్. డన్ బ్రో. Cheers. కింద పడు. పెగ్గికి మనం ఒక లవ్ స్టోరీ చెప్పుకుంటే 3 పెగ్గులు కంప్లీట్ అయిపోతుంది. అంటే నేనే ఉండాలంటే మన లవ్ స్టోరీలు చెప్పుకోవచ్చు, ఓకేనా? బాలరాజు, నీ లవ్ స్టోరీ చెప్పు. అనుకున్నా అన్నా, వాడు తిరిగి నా మీద పడతాను అనుకున్నానన్నా. నా కోసం చెప్పు బాలరాజు. అన్న అడిగాని చెప్పట్లేదన్నా, నువ్వు అడిగాని చెప్పు. ఓకే చెప్పు. పాల డెల్లీలో ఒక అమ్మాయి పనిచేసాను. ఉమ్, ఉమ్. నేను పాల ప్యాకెట్ కోసం ఆమె దగ్గరికి వెళ్ళాను, ఆమె టీ పొడి కోసం నా దగ్గరికి వచ్చాను. నేను పాల ప్యాకెట్ కోసం వెళ్ళేవాడు, ఉమ్, ఆమె టీ పొడి కోసం నాకు. ఉమ్, నేను పాల ప్యాకెట్ కోసం వెళ్ళాను, ఉమ్. టీ పొడి కోసం నాకు వచ్చాను. పాల ప్యాకెట్ పాలు పెట్టి ఇప్పుడు ఎంతసేపు వెళ్తారయ్యా? సరే వస్తున్నా, అక్కడికే వస్తున్నాను. నా ఎందుకు కంగారు పడుతున్నావు? అలాగా ఒకరోజు షాప్ దగ్గరికి వచ్చింది. వచ్చి సిగరెట్ ఉందా అని అడిగిందన్న. ఆ నాన్నగా ఉంటది, వాళ్ళ తాతగా ఉంటదిలే. వాళ్ళ ఆయనకన్నా. ఆయనకా? దాని నుంచి నువ్వు చెప్తుంది ఆంటీ గురించా? ఇలా తాగడానికి అవమానిస్తే వెళ్ళిపోతానన్న. కూర్చో 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 గురు, కూర్చో గురు. ఎంతైనా ఆంటీ అంటే ఫీల్ అవుతారు. ఉండు సాయి. ఆంటీ అన్నమాకన్నా. గురు 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 సరే, సరే. కూర్చో కూర్చో ఆంటీ కూర్చోండి, ఆంటీ అనకూడదు, తప్పలేదు. ఆంటీ కాదన్నా. సాయి ఓకే. గురు కూర్చో. ఈ ముందు అయ్యేదాకా నేను చెప్తున్నాను, ఆమె ఆంటీ అనొద్దు, ఆంటీని, అర్థమైందా? దిగ్విజయంగా మనం సెకండ్ రౌండ్ లో బాలరాజ్ బ్రో లవ్ స్టోరీ విన్న తర్వాత నిజంగా చెప్తున్నాను, నేను అసలు అలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు దాకా వినలేదు. వాళ్ళ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఏంటి నాకు రాజు ఈ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ చేశారు. రాజు అది ఎందుకులే కానీ స్టార్ట్ చేయి. చెప్పన్నా, పర్లేదు. వద్దులే. యువర్ సిగ్గింగ్ రే చెప్పన్నా. సరే, చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం. అదే చిన్నప్పటి నుంచి అంటే మండు సరిపోదు. ఓకే ఓకే. 6th క్లాస్ చదువుకున్నాం, 7th చదువుకున్నాం, 8th నాకు అర్థమైంది. 10th క్లాస్లో తెలిసింది ఇదే ప్రేమని. తను పాస్ అయింది, నేను ఫెయిల్ అయ్యా. లవ్ లోనా క్లాస్ లోనా? క్లాస్లోనే. ఓకే. ఆ పిల్ల ఇంటర్లోకి వెళ్ళిపోయింది, నేను కూడా అలాగా 10th రాసి ఇంటర్లోకి వెళ్ళిపోయా. లోపల అమ్మాయి సెకండ్ ఇంటర్కి వెళ్ళింది కదమ్మా. నీకేం తెలుసు? తాగి ఇంకా ఎక్కలేదురా బాబు. అలాగా కింద మీద పడి డిగ్రీ పాస్ అయ్యా. డిగ్రీ పాస్ అయినా కూడా అమ్మాయి నేను ఎందుకు వదిలేసింది చెప్పానా? సరిగ్గా చెప్పానా? ఆ పిల్ల నా ముందు ఉంది, సంవత్సరం ముందు ఉంది. వాళ్ళ చెల్లి నాతో పాటు ఉంది, ఎందుకంటే టైం ఉంది వేస్ట్ అని చెప్పి వాళ్ళ చెల్లిని గోకే. దీంతో లవ్ కథం క్లోజ్. మూడో పార్ట్ చిన్న విరామం. ఎక్కడికి వెళ్ళాలి బ్రో? చెప్పు బ్రో. ఇంటికి వెళ్ళాలి చెప్పు. నేను తింటాను బ్రో, నో ప్రాబ్లం బ్రో. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు బ్రో, చెప్పు బ్రో. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకన్నా అంత కంగారు? తాగట్లేదని నీకు చెప్పేదా కాదన్నా. అదే బ్రో, వెళ్ళేసా. వెళ్ళన్నా, వెళ్ళు, పోయిచ్చిరా పో, వెళ్ళు తీసుకెళ్ళి. వెళ్ళి బ్రో. ఓకే. బాలరాజు డబ్బులు గట్టిగానే ఉన్నట్టున్నాయి. వస్తే మనడికి డబ్బులు మామూలుగా బుకింగ్ యాప్ లో డబ్బులు ఆడతాడు. 20కి 50, 50కి 1,00,000 ఆడితే అవి తెలీదు, నువ్వు ఆడుతూ ఉంటాడు. తెలుసుకుందామని
మా అందరితో ఓకే కానీ మీ లవ్ స్టోరీ రేపు అది ఏముంటది లవ్ అన్నా చెప్పు. అదేముంటది రాజు లవ్ స్టోరీ చెప్పు ఆడి లవ్ స్టోరీ ఏముంటుంది అన్న? ఎంతసేపు ఎవరిని అడుగుని సీరియడ్ తాగుదాం, ఎవరిని అడిగి మందు అయిపోయిపోదాం అన్నట్టు. ఆడితే లవ్ తాగుబోతు లవ్ స్టోరీ. నాకు లవ్ స్టోరీ ఉంది, అర్థమైందా? నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. ఏంటి ఇప్పుడు కంపెనీస్ దరిద్రం మేము వినాలా? అది చెప్పాలా వద్దా? బాలరాజును వాళ్ళు చెప్పు. గుడివాడలో ఉన్నప్పుడు నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. ఫస్ట్ చూపులు కలిసి, తర్వాత మాటలు కలిసి, చేతులు కలిసి, తర్వాత తర్వాత లేదా? లేదా? అన్ని కలిసే కానీ మీరెందుకు కలవలేదు బ్రో? మేము కలిసే ముందు వాళ్ళ నాన్న నేను కలిసాను. ఓకే, ఇంకా మంచిది. అంటే వాళ్ళ నాన్నే బయటికి కలవాలి, డైలీ వైన్ షాప్ లో కలిసాం. ఓకే, ఒక తాగుబోతుడు ఇంకో తాగుబోతుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకులే అని అనుకుని ఆ తాగుబోతు నా లవ్వుని దూరం చేశాడు. భలే మళ్ళా నీ తాగుబోతు లవ్ స్టోరీ. ఈ తాగుబోతు లవ్ స్టోరీ మేము వినాలి. లాస్ట్ రౌండ్ అండి మాటల్లో. రాజు పాటలు పెట్టు రాజు. గుర్తులే బ్రో, బాగా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్తే మీ అక్కగారు తిడతారు, వెళ్ళిపోదాం. అక్క అడిగే తొక్క, నేను అక్కని చూసి భయపడతాను ఏంటి? అక్క అంటే నాకు భయంగా గౌరవం, అర్థమైందా? నేనంటే అక్కకి భయం, అడలెత్తిపోద్ది. ఈడొచ్చాడేంటి అని నేనంటే అంత భయం అంట. అక్క చూసి భయపడితే రోజులు పోయాయి, అర్థమైందా? చూసుకెళ్ళే బాణాన్ని రేసుకెళ్ళే గుర్రాన్ని ఎవడు ఆపలేడు. నెల ప్యాస్ పూసుకుని వస్తాను, వీడు పాట పెట్టి చెప్తా. వీడు ఇంకా రాలేదు, చాలా లేట్ అయిపోతుంది. సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నా. బ్రో ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడదాం. Welcome to Nutramax. The Bluetooth device is ready to pair. హలో, సాయి వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. సాయి లేడా? ఆడు ఇంకా ఇంటికి రాలేదు. ఏం చేస్తున్నారు? తాగుతున్నారా? ఇప్పుడే 3 పెగ్గు వేసాము, 4వ పెగ్గు ఎంటర్ అవుతున్నాము. బాత్రూమ్ వచ్చింది కదా అని వాష్రూమ్కి వచ్చాను. లోపల నువ్వు ఫోన్ చేసావు అక్క. ఇది మ్యాటర్. ఎవరితో మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? అక్కతో మాట్లాడుతాను బ్రో. నీకు అక్క లేదుగా? మీ అక్కతో మాట్లాడతాను బ్రో, మీ అక్కతో మాట్లాడతాను బ్రో. అయిపోయింది, బతికి అయిపోయింది. మంచి డీజే పాట దొరికింది బ్రో. బ్రో ఏమైంది? బ్రో ఏమైంది? ఆడేంటి బ్రో మా అక్క దగ్గర నన్ను బుక్ చేశాడు? అవునా? నీ పరిస్థితి ఏంటి? వీడికి రోజు రోజు ఎక్కువైపోతుంది. ఇంటికి రాని పని చెప్తా. ఇంటికి వచ్చేసాం, కనుక దొరికామనుకో మామూలుగా ఉండదు, ఉతికి ఆరేస్తుంది. తాగనట్టుగా ఉండాలి. ఓకే అక్క 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 లేదో తేడా ఉందయ్యో. భజన అయిపోయిందారా? ఎలా బాగా జరిగింది. నెక్స్ట్ తెద్దం కూడా ఇచ్చారు. నేను చేస్తారా ఇప్పుడు నీకు భజన? ఎవర్రా మీరు? ఆడు పవన్ కళ్యాణ్, నేను మహేష్ బాబు. నిన్ను ఓదారుద్దామని వచ్చాంరా. అసలు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. హలో హలో ప్రవీణ, జాబ్ కోసం అన్నయ్యకి అడిగావు కదా, సెట్ అయ్యాయి. అవునా? చాలా థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. అందులో మనకు థ్యాంక్స్ ఎందుకు లేవే, పర్లేదులే కానీ ఫస్ట్ వెళ్ళి ఆ జాబ్ సెట్ చేసుకో, ఓకేనా? ఓకే ఓకే, నేను రేపే వెళ్ళి మాట్లాడి జాబ్ జాయిన్ అయిపోతాను. బాయ్. బ్రో రోజు వచ్చావు, పార్టీ ఇచ్చావు,
మా అక్క దగ్గర నన్ను బుక్ చేసేసి ఇద్దరు సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఏంది బ్రో కొంచెం పళ్ళ మీద తిరుగుతున్నాను. పళ్ళ మీద తిరుగుతున్నారు ఎందుకు? బాలరాజు అని షాప్ తీయట్లేదు? బాలరాజు కొత్త షాప్ తీసుకుందామని చెప్పి పళ్ళ మీద తిరుగుతున్నాడు అతను కూడా. కొత్త షాప్ తీసుకుందాం మీ పనే బాగుందిగా. ఇంకేంటి విషయాలు? ఏంది బ్రో రాత్రంతా బెట్టింగ్ ఆడాను, ఒక 20,000 వచ్చినాయి. ఆ డబ్బులతో గోవా వెళ్ళిపోవటమే. 20,000 వచ్చినాయా? యా. పనే బాగుందిగా. నువ్వు కూడా రావచ్చు కదా. నీకు తెలుసు కదా గురు, మా అక్క నన్ను ఎక్కడికి పంపించదని చెప్పి. అడిగిరా బ్రో, రకం చూసుకో డబ్బులు. అడుగుతాను. వాళ్ళు 20,000 వచ్చింది అనుకో, నేను కూడా మీతో పాటు వస్తాను గురు. తప్పకుండా వెళ్దాం. ఓకేనా? ఓకే బ్రో, ఓకే బ్రో. తప్పకుండా. బాయ్ బాయ్. అమ్మయ్య, మనీ అరేంజ్ అయిపోయింది కదా. సార్కి ఇప్పుడే కాల్ చేసేసి సార్కి మనీ వేసేసి రేపు పొద్దు నుంచి జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేద్దాం. హలో, ఎవరమ్మా? నేను దుర్గా ప్రవీణాను సార్. మనీ అరేంజ్ చేసుకుని కాల్ చేయమన్నారు కదా సార్. నా దగ్గర మనీ సెట్ అయింది సార్. ఓహ్ నువ్వమ్మా. 1,00,000 రూపాయలు అనేసరికి కళ్ళు తెల్లేస్తే ఈ అమ్మాయికి కష్టమే ఉన్నట్టుందని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసానమ్మా. అవునా సార్? అవునమ్మా. ఇప్పుడు ఈ జాబ్ లేదా సార్ ఇంకా? అయినా ఏం పర్లేదమ్మా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఆల్రెడీ 1,00,000 సెట్ చేసావు కదా, ఇంకో 1,00,000 సెట్ చేయి. 2,00,000కి మంచి జాబ్ సెట్ చేద్దాం. ఓకేనా? సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పరా. మా ఫ్రెండ్ రాజుగాడు ఉన్నాడు కదా, గోవా వెళ్తున్నాడు అంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను కూడా గోవా వెళ్తాను అక్క. నాకు కూడా ఒక 20,000 ఇవ్వక్క, గోవా వెళ్తా నేను కూడా. 20,000? 20,000 అంటే నీకు ఎలా కనిపిస్తుంది అసలు? జాబ్ కోసం అని డబ్బులు లేక నేను నా కష్టాలు పడుతున్నా. నీకు అసలు ఇంట్లో పరిస్థితి ఏంటో, ఏం చేస్తున్నావో నీకేమి తెలీదు. ఎప్పుడు చూడు తింటం, తాగడం, తిరగడం, అంతేగాని అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, అక్క పరిస్థితి ఎట్లా ఉందని అసలు ఏమి పట్టించుకునేదే లేదు. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఎప్పుడు చూడు డబ్బులు 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 అని పీక్కు తింటావు మనిషిని. ఇంత నా కర్మ. డబ్బులు అడిగితే అక్క అంత సీరియస్ అవ్వాలా? నేను కూడా ఏదో ఒక జాబ్ చేసి డబ్బులు సంపాదించి అందరిలాగా ఎంజాయ్ చేస్తే సరిపోయింది. ప్రతిసారి అక్కని డబ్బులు అడగాలంటే ఏం అడుగుతాం? అయినా నేను అడిగింది ఎంత 20,000గా, అంత సీరియస్ అవ్వాలి దానికి కూడా? నెల మొత్తం కష్టపడితే కానీ వాళ్ళ జీతం ఎవరు? తొందరగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? తొందరగా సంపాదించాలి, కష్టం లేకుండా డబ్బులు వచ్చాయి. ఎలా ఎలా ఎలా? రాజు మనడు డబ్బులు నాడేదో బెట్టింగ్ యాప్ లో డబ్బులు ఆడతాడా? రాత్రంతా బెట్టింగ్ ఆడాను, ఒక 20,000 వచ్చినాయి. ఆ డబ్బులతో గోవా వెళ్ళిపోవటమే. రాజు భయ్య బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, అది ఫోన్లో బెట్టింగ్ ఆడి. ఎస్, ఇంటి దగ్గరే ఉండి ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బులతో సినిమాకి వెళ్తున్నాడు, షికారులు తిరుగుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ గోవా కూడా వెళ్తున్నాడు. నేనెందుకు సంపాదించకూడదు? నేనెందుకు ఆడకూడదు గేమ్స్? వాళ్ళలాగా నేను కూడా గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించి నేను అన్ని చోట్లకి వెళ్తా. అప్పుడు అక్కడ నేను డబ్బులు అడగాల్సిన పనే ఉండదు. అవసరమైతే నేనే ఇస్తాను. ఎవరు పంపించారు అసలు మిమ్మల్ని? 8 గంటల ముందు ఒక ఎరుపుక అన్నావుగా, ఆ ఎరుపు గడి తాలూకా. రాజు ఆడే గేమ్స్ ఇదే. ఇంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలా? మన అకౌంట్లో ఎంత ఉన్నాయి? 500 ఉన్నాయి. 500 డిపాజిట్ చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, వెళ్ళు 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 ఎల్లు 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 ఎల్లు. ఎస్ ఎస్, మళ్ళీ వేస్తున్నాను. రెడీగా ఉండు. ఓకే ఓకే, స్టార్ట్. ఎల్లు వెళ్ళు ఎల్లు 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 ఇల్లు దిల్లి 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 దిల్లి. కమాన్ కమాన్ కమాన్, ఇంకా ఇంకా ఇంకా.
2,500 రూపాయలతో 10,000. ఇప్పుడు కొంచెం అమౌంట్ పెంచి ఆడదాం, తొందరగా అయిపోద్దాం. ఓకే, కమాన్ కమాన్. ఇందోడు వెళ్ళావు కదా, కిరాణాకి నొప్పిగా ఉందా నీకు? 10,000 వచ్చింది, చేతులారా వచ్చినప్పుడు పోయింది. ఇప్పుడు ఎలా? ఐడియా, అక్క ఏటీఎం కార్డులో ఎంత కొంత డబ్బులు ఉంటాయి కదా. అయ్యా, ఏటీఎం కార్డు తీసుకొచ్చాను అక్కది. ఈ ఫోన్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. అక్క అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయిగా, ఇన్ని డబ్బులు ఉంచుకుని కూడా నాకు 20,000 ఇవ్వలేకపోయిందా? సరే, కమాన్ కమాన్ కమాన్. ఆడు 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 ఆడు. డబ్బులన్నీ పోయినాయి. ఒక రకంగా డబ్బులు అడిగిద్ది నన్ను. నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? అక్కడ డబ్బులు వెళ్ళిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అది కాదు పడ్డా, మ్యాథ్స్ పడ్డా. ఆకలి వేస్తే చంపేసింది. ఆకలి వేస్తే చంపేసింది. చేయాలి? రాజుని అడిగి రాజుని అడుగుదాం. రాజు ఏదో ఒకటి చేయ రాజు, కొంచెం చెప్తే డబ్బులు అరేంజ్ చేస్తాడా?
హలో రాజు, చెప్పు గురు. రాత్ర బెట్టింగ్ ఆడాను బ్రో, కొన్ని డబ్బులు పోయినాయి. ఎంత? 1000-2000? అది ఒక 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 ₹1,00,000 దాకా పోయినాయి బ్రో. ₹1,00,000 పోయినాయా? ఏం మాట్లాడుతున్నావు గురు? అవును బ్రో. అంత డబ్బులు ఎలా పోగొట్టావు గురు? అసలు డబ్బులు ఎక్కడే నీకు? అవి మా అక్క అకౌంట్లో ఉంటే ఎలాగైనా సరే డబ్బులు సంపాదిద్దామని చెప్పి వాడేసాను బ్రో. ఫస్ట్ 10,000 డ్రా చేసా, తర్వాత వచ్చేసరికి 20, తర్వాత కొంచెం మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి బ్రో. ప్లీజ్ బ్రో, నువ్వు ఏదైనా చేసి ఎక్కడో చోట నాకు కొంచెం డబ్బులు ఇప్పించు బ్రో, లేదంటే నాకు ఇంకా చావు ఒకటే దారి. ప్లీజ్ రాజు ప్లీజ్ రాజు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తాడు. కానీ అతను చాలా 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 డేంజర్. ఎవరు గురు అతను? అయ్యారు ఎంతగా ఉంది, గొడిగేమంటారా? వద్దు. అయ్యా ఏంటయ్యా? ఏంట్రా నవ్వుతున్నా? మొన్న తిరునాళ్ళలో ఇలాంటి కళ్ళజోడే చూశానయ్యా. ఇలాంటి కళ్ళజోడు నేను పెట్టుకొని కుర్చీలో కూర్చొని ఒక ఫోటో దిగుదాం అని చెప్పి అయ్యా. నువ్వెంత, నీ బతుకెంత? నా కళ్ళ చూడంత ఖరీదు చేయలేని నీ బతుకు. నా పేరేంట్రా? అప్పలరాజు. తప్పు అయిపోయిందయ్యా. నువ్వేం కంగారు పడకు గురు, డబ్బులు ఇప్పించే పరిస్థితి నాది, సరేనా? అమ్మో జ్వరం ఉంటే చచ్చిపోవండి. ఏం కావాలి? మీ గారు ఉన్నారా? ఉన్నాడు అక్కడ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు, మంచి కాక మీద ఉన్నారు. వెళ్ళండి. అన్నా చెప్పు రాజు. మనోడు కొంచెం డబ్బులు అవసరం. నెక్స్ట్ మంత్ వాళ్ళ అక్క పెళ్ళి ఉంది. ఈ సాయి నువ్వు తప్ప కవర్ చేయలేరు. ప్లీజ్ అన్న. డబ్బులా? ఎంత కావాలి? 1,00,000 కావాలన్నా. ఏంటి 1,00,000? మనవాడు చూస్తే కుర్రాడు లాగున్నాడు, కట్టగలడా? అయ్యో కడతాడనా? కట్టించే బాధ్యత నాది. ఏ గురు? కడతానన్నా, కడతా. ఆడుని చూసి ఇవ్వట్లా, నీ మీద నమ్మకంతో ఇస్తున్నా. సాయంత్రం వచ్చి డబ్బులు పట్టుకెళ్ళు. థ్యాంక్స్ అన్న. ఎక్కడికి వెళ్ళావరా నువ్వు పొద్దున్న నుంచి? రాజుని కలుద్దాం అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళానక్క. నా ఏటీఎం కార్డు నీ దగ్గర ఉందా? నా దగ్గరే ఉందక్క. ఇటు నా ఏటీఎం కార్డుతో నీకేం పనిరా? ఇది చిన్న పని నుండి తీసుకున్నాను అక్క, తీసుకున్నాను. ఇంట్లో డబ్బులు వాడావా? అంటే కొంచెం అదే రాజు నీకు సాయంత్రంలో వేసేస్తాను అక్క. అసలు ఎంత తీసావురా? రాజు నేను మాట్లాడానక్క, రాజు నీకు సాయంత్రంలో పెట్టిపోతే డబ్బులు పడిపోతాయి అక్క. అసలు అంత అవసరమే వచ్చింది? ఎంత తీసావు నువ్వు? ఒక ₹1,00,000 వాడేసాను అక్క. ₹1,00,000? ₹1,00,000 వాడేసావా? అవునక్క, ₹1,00,000. నా జాబ్ కోసమని నేను అందరి దగ్గర అడుక్కుని మరీ తెచ్చుకున్నారా, కష్టాలు పోతాయని, సెట్ అయిపోవచ్చని. ₹1,00,000 డబ్బులతో అసలు నీకు సాయంత్రం వచ్చేస్తాయి అక్క. ఎందుకు అక్క అంత అడావిడి చేస్తున్నావు? రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? సాయంత్రం ఈ డబ్బులు నీకు వచ్చేస్తాయి. అసలు రోజు రోజుకి ఎలా తయారవుతున్నావు? ఎంత అసలు ₹1,00,000 తీయాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా? వ్యసనానికి దగ్గరైతే ఆనందానికి దూరం అవుతాం, ఆనందానికి దూరం అయితే మనమే దూరం అవుతాం. ఒక ఆట నా జీవితంతోనే ఆడుకుంది. ఒక అప్పు కట్టడం కోసం ఇంకో కప్పు, ఆ అప్పు కట్టడం కోసం ఇంకో కప్పు. ఆన్లైన్లో కనిపించిన యాప్స్ అన్నిట్లో అప్పు చేసేసాను. ఆనందంగా నవ్వి ఎన్ని రోజులైందో.
కానీ ప్రతిరోజు అద్దం ముందుకు నుంచుని ఏడవడం మాత్రం అలవాటైపోయింది. నన్ను ఇష్టపడే వాళ్ళని కూడా బాధ పెడుతూనే ఉన్నాను. ఎక్కడ ఉన్నావు బ్రో? ఇప్పుడే లేచాను బ్రో. మన సిట్టింగ్ చేసే స్పాట్ దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వస్తారా? వస్తున్నా. ఎలా ఉన్నావు గురు? తెలిసి అడుగుతున్నా, తెలియని అడుగుతున్నా? తెలుసుకుందామని అడుగుతున్నా గురు. బ్రో నీ వల్ల పర్సనల్ బ్రో కాల్ చేస్తున్నారు, అప్పటి రోజు వార్నింగ్ ఇస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు టార్చర్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయి బ్రో. నాకు పర్సనల్ వాళ్ళు కాల్ చేశారు బ్రో. రేపు సాయంత్రం లోపు డబ్బులు కట్టకపోతే మేమంటే ఏంటో చూపిస్తాం, నేను రోడ్డు మీదకి లాగేస్తామని చెప్పి భయపడుతున్నారు బ్రో నన్ను కూడా. అవునా బ్రో? ఎందుకు వాళ్ళకి ఏ సమాధానం చెప్పు? నేను కట్టను, ఏం పిక్కుంటో పీక్కోమని సమాధానం చెప్పాడికి. అలా ఎందుకు చెప్పావు బ్రో? అసలు అలా ఎవరో చెప్పమన్నారు బ్రో? మహా అయితే ఏం చేస్తారు బ్రో? కాల్ చేసి ఇసుకిస్తారు, అంత మించి వాళ్ళు పీకేదేంటి? వాళ్ళకు కూడా భయపడతావు. ఏం చేస్తారా? ఈ కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నువ్వు ఒక ఫ్రాడ్ అని చెప్తారు. తర్వాత నీ ఫొటోస్ తీసుకొని నీ ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేసి చంద్రవందర చేస్తాను నీ జీవితం. కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తారా? అంటే నా ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా బ్రో? ఇప్పుడు ఏం చేయాలి బ్రో? పర్సనల్ యాప్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా అక్క పేరు మీద ఉన్నాయి బ్రో. పంప ముంచేసాగా బ్రో. ఏమైంది బ్రో? చెప్పు బ్రో. ఏమైందో చెప్పు బ్రో. బ్రో బ్రో టెన్షన్ పడకుండా చెప్పు బ్రో, ఏమైందో బ్రో చెప్పు బ్రో. బ్రో చెప్పు బ్రో. బ్రో బ్రో ఇన్నే బ్రో పిలుస్తుంటే ఇడితే అడి తిరుగుతావు, ఒకసారి చెప్పు బ్రో ఏమైందో. రిప్పుకా కట్ చేస్తున్నా, ఎందుకు రెండుసార్లు చేస్తావు? రాజు, అప్పల్ రాజు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలిసే లేదు, నాకు తెలియదు. తట్టుకోరు నా కొడక. అన్నా నాన్న నిన్ను కాదా నాన్న, అన్న అన్న వేరే వాళ్ళు చెప్పి ఇచ్చేసిన నాన్న అన్న 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 అన్న. ఎవరు బ్రో? అప్పల్ రాజు. కొంప ముంచేసాక బ్రో. చంపేస్తాడు, ఇందనే చంపేస్తాడు. అయిపోయింది మొత్తం. ఏయ్ ఎక్కడున్నా అర్జెంట్ మా సైడ్ దగ్గర రా. ఏంటి బ్రో వెళ్ళిపోతున్నావు? పర్సనల్ ఉన్న వల్ల మీ అక్క ఇబ్బందులు పెట్టావు, అప్పల రాజు వల్ల నువ్వు నేను మన ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాం. తొందరగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. బ్రో బ్రో ఏదో ఒకటి చేయ బ్రో. చెప్పనా రమ్మన్నా? రాజుగాడు ఒకరిని తీసుకొచ్చి డబ్బులు అడిగాడు. మన డబ్బులు ఇచ్చాం వాడికి. ఫోన్ చేసినా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. వాడికి భయాన్ని పరిచయం చెయ్యి, మనం వెంట చూపించు. నేను ఫోన్ చేసి వదిలిపెట్టానా దాకా వదిలిపెట్టమాకండి. సరే అన్న. ఏదో ఒకటి చేయ బ్రో, ఏదో ఒకటి చేయ బ్రో, ఏదో ఒకటి చేయ బ్రో. ఏం కావాలన్నా? డబ్బులు కావాలి. ఏంటి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. వీడిని తమ్ముడేనా? అయితే ఈ నంబర్కి కాల్ చేయి. చూడు రాజు, నిన్ను నమ్మి డబ్బులు ఇస్తున్నా. నా డబ్బులు మాత్రం రాకపోతే ఫస్ట్ కాలర్ పట్టుకుంటా, తర్వాత జుట్టు పట్టుకుంటా. అయినా కానీ రాలేదనుకో పీక పిసికి సంపి దొబ్బుతా. రానివ్వరానా? సరిపో. తిరిగిచ్చేసాడే, ఇక్కడ ఎలాగుంటే అప్పుడు చంపేస్తాడు. నుంచి ఎలాగైనా పారిపోవాలి. హలో ఎవరండి? అమ్మా నన్ను అందరు రౌడీ అంటుంటారు, చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాను, అందులో భాగంగానే వాళ్ళు మీ తమ్ముడిని తీసుకురావాల్సి వచ్చింది. మా తమ్ముడు ఏం తప్పు చేశాడండి? మీ తమ్ముడు తప్పు చేయలేదు, అప్పు చేశాడు. నేను నమ్మనండి. మా తమ్ముడు అలా ఎప్పుడు చేయడండి, నాకు తెలియకుండా అప్పు చేయడండి. నమ్మాలండి, వ్యసనాలకు అలవాటు పడిపోయి మీ తమ్ముడు అప్పు చేశాడు. 1,50,000 అప్పు చేశాడు, వడ్డీ 50,000, మొత్తం కలిపి 2 లక్షలైంది. ఆ డబ్బులు కడితే మీ తమ్ముడు ఇంటికి వస్తాడు లేదా మార్చిరికి వెళ్తాడు.
ఆలోచించుకోండి. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా అయిపోయింది పరిస్థితి? వాడిని చంపేస్తావేంటి నువ్వు? డబ్బులు ఇవ్వకపోతే నిజంగానే చంపేస్తా. అదే మన డ్యూటీ, అదే మన బాధ్యత. హలో, మీ 2 లక్షల రూపాయలు నేను ఎలాగైనా కట్టేస్తానండి. మా తమ్ముడిని ఏం చెయ్యమాకండి, మా తమ్ముడిని చంపొద్దండి ప్లీజ్ అండి. నేను ఎలాగైనా కట్టేస్తానండి. అది పద్ధతి. అప్పలరాజు గారి నంబర్ వాట్సాప్ చేస్తున్నాను, దానికి ఫోన్ పే చేయండి. సరేనండి. ఎవరు? నేనండి. ఇప్పుడు మీ రౌడీలు మా తమ్ముడిని అక్కడ కొట్టేస్తున్నారండి. మీ డబ్బులు, మీ 2 లక్షలు మీకు అకౌంట్ కి ఇప్పుడు వేసేస్తానండి. మా తమ్ముడిని వదిలేయండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వదిలేయండి. నేను చెబుతలే, పెట్టేయండి. రాజుగారు వాడిని వదిలేయండి రా, మన డబ్బులు మనకు వచ్చినాయి. సరే అండి. అన్నా పని అయిపోయిందా? మనం రంగంలో దిగాక అవదా? అయింది. అలా సరే. నా వాడి పరిస్థితి ఏంటన్నా? కట్లు లూజ్గానే ఉన్నాయిగా, ఇప్పుకుపోతాడు. అది ఇప్పుకుపోతే ఆడంత ఎర్రిప్పుకులేడు. వీళ్ళందరి సమస్యల్ని అక్క మంచిగా ఉండాలన్నా, నా వల్ల రాజు ఇబ్బందుల నుంచి బయటకు వెళ్ళాలన్నా, నేను ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవడం మంచిది. వాళ్ళు చాలా రకాలుగా చాలా మంది ఇబ్బంది ఉంటారు. నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయి. అది చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. అదనా ఏమన్నా మరి మనవాడు ఏమైపోయాడో తెలియదు, కనపట్లేదు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు. పని చేద్దాం అన్నా, మనం వెళ్ళి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడొద్దాం, ఇంటి దగ్గరికి వెళ్ళొద్దాం. సరే పద, బడిది. ఇది అనుకోండి గురు, వాళ్ళ అక్కలు ఇల్లు.
ఎవరు? నా పేరు రాజు, మనోడి పేరు బాలరాజు. ఓ మీ ఇద్దరేనా? సాయం దగ్గర కనబట్లేదు. కనీసం నా షాప్ దగ్గరికి వచ్చాడు డైలీ, షాప్ దగ్గరికి కూడా రావట్లేదు. అసలు ఆ గొడవైన కాడి నుంచి ఏమైపోయాడో కూడా మాకు తెలియట్లేదు. ఓ మీకు తెలీదా? ఆ రోజు సాయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడా? అయ్యో అక్క, చనిపోయాడా? ఆ రోజు మనం ఉండాల్సిందన్నా, మనం ఎలా కూడా బతికిచ్చేవాళ్ళం. వెళ్ళిపోయి తప్పు చేశాం. మీరు వదిలేసినంత తేలిగ్గా నేను వదులుకోలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచుకున్నాను, నాన్నలా తోడున్నాను. ఒక్క నిమిషం తేడాతో అదృష్టం కొద్ది కాపాడుకోగలిగాను. ఏం చేస్తున్నావురా నువ్వు? ఓ చచ్చిపోదాం అనుకున్నావా? చిన్నప్పుడు అమ్మా నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు ఆ రక్తపు మడుగుల్లో వాళ్ళు అలా పడుంటే అమ్మ కావాలి, నాన్న కావాలి, అమ్మే రక్క, నాన్నే రక్క నువ్వు అడిగి నా చేయి పట్టుకున్నప్పుడు ఆ క్షణం నిర్ణయించుకున్నా నీ కోసం బతకాలని, జీవితాంతం నువ్వు నేను తోడుగా ఉందామని. కానీ ఈ మధ్యలో నన్ను ఒంటరిగా వదిలేసి చచ్చిపోదాం అనుకున్నావు కదరా. అమ్మలా ఆకలి తీర్చి ప్రేమను పంచా, నాన్నలా నీ ప్రతి అవసరం తెలుసుకొని అండగా నిలిచా. ఏం తక్కువ చేశాన్రా నీకు? చెప్పరా, చెప్పు, ఏం తప్పు చేశాన్రా? నువ్వేం తప్పు చేయలేదక్క, తప్పందే నేనే చేశా. ఆదర్లాగా బతకాలి, వీళ్ళలాగా బతకాలి అని గొప్పగా బతకాలి అని చెప్పి వ్యసనాలకు అలవాటు పడిపోయి బెట్టింగ్లాడి డబ్బులు పోగొట్టుకుని అప్పులైపోయి మీ అందరినీ ఇబ్బంది పెట్టి నా వల్ల మీరందరూ ఇబ్బంది పట్ట నాకు ఇష్టం లేదక్క. అందుకనే నేను చచ్చిపోతానే. కరెక్ట్, నేనే తప్పు చేశానక్క. అందరికన్నా నన్ను బాగానే చూసుకో. తప్పు చేసావని చచ్చిపోదాం అనుకున్నావా? తప్పు చేసిన వాళ్ళందరూ చచ్చిపోతే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడురా. నువ్వు చేసిన తప్పు బెట్టింగ్. బెట్టింగ్ వల్ల నీ డబ్బులు పోయాయి, నీ పరువు పోయింది, ఇప్పుడు నీ ప్రాణాలు పోయే స్థితి కూడా వచ్చింది కదరా. సులభంగా డబ్బులు వచ్చేస్తేలా అయితే ప్రతి ఒక్కళ్ళు రాత్రి పగలు ఎందుకురా ఇంత కష్టపడతారు? ఎండనక వాననక ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చూసుకుంటూ గేమ్స్ ఆడి బెట్టింగ్ ఆడి డబ్బులు సంపాదిస్తారు కదా. సులభంగా కష్టపడకుండా వచ్చిన డబ్బులు మనల్ని కష్టాల పాలు చేస్తుందిరా. బెట్టింగ్ అనేది ఒక ఆట కాదు, మీ ప్రాణాలు తీసే యమపాసం రా. ఇదివరకు ఎలా ఉండేవాడివిరా? నువ్వు నవ్వుతూ నలుగురిని నవ్వించేవాడివిరా. ఇప్పుడు అదే నలుగురిలో నవ్వులు పాలైపోయావు కదరా. ఇప్పటికైనా తెలుసుకోరా, ఆ బెట్టింగ్ విషవలయం నుంచి బయటకు రారా. మారుతానక్క, తప్పకుండా మారుతాను. ఇందాక దాకా చనిపోతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నా, కానీ నేను చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ, అనుకునే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు వాళ్ళందరూ బాధపడతారని అసలు నేను ఆలోచించని కూడా ఆలోచించలేదు. మారుతాను మారి ఎలా బతకాలో నేర్చుకుంటాను. ఆ కోసం కాకపోయినా నానే వాళ్ళ కోసమైనా సరే నేను మారుతానక్క, నేను మారుతాను. మంచి వైపు అడుగులు వేయరా. నువ్వు మంచి వైపు నడుస్తానంటే నీ కన్నీళ్లు తుడుస్తా, నీ కష్టాలు తీరుస్తా, నీకు అండగా నిలబడతారా. ఇప్పటికైనా మారరా. నువ్వు నా కోసం చేయాల్సింది ఏమీ లేదురా. ఇదివరకులాగా ఉండరా, నీలా నువ్వు నవ్వుతూ ఉండరా. అమ్మయ్యా, గట్టిగా ఉన్నాడు అక్క. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అక్క? ఎక్కడికి వెళ్తున్నావురా?
ఆ రోజు తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవికి వెళ్ళాడు ఆ రాముడు. ఈరోజు అక్కకి ఇచ్చిన మాట కోసం జాబ్కి వెళ్తున్నాడు ఈ తమ్ముడు. నిజమన్నా, అవసరంగా మన మూలంగా ప్రాణం పోయేది ఈ బెట్టింగ్లు ఆడటం మూలంగా. వద్దన్నా, ఈ ప్రాణం పోయే ఆటలు మనకు వద్దన్నా, ఆడద్దాం. బెట్టింగ్లు మనకు వద్దు. అదృష్టం నిర్ణయించే గెలుపు కోసం అత్యాసపడి మీ బతుకులను బలి చేసుకోకండి. మీ కన్నవారిని, మిమ్మల్ని నమ్ముకున్న వారిని అనాథలుగా మార్చకండి. బెట్టింగ్ మోజులో పడి అమాయకులు చేసుకుంటున్న ఆత్మహత్యలు చూసి మనసు చెలించి బెట్టింగ్ను అరికట్టాలనే సదుద్దేశంతో మేము తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ను సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సహకారం అందించాలని ఆశిస్తూ మీ బెజవాడ జాతిరత్నాలు.